హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇంకా మన మార్నింగ్ రొటీన్కి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ అయితే లేవగానే ఆల్మోస్ట్ వెళ్తే మనం పాచివాకిలి ఊడవడానికి వెళ్తాం. పాచివాకిలి గురువారం, శుక్రవారం, మంగళవారం అనేది కాకుండా డైలీ కూడా పాచివాకిలి అయితే ఊడ్చుకోవాలి. లక్ష్మీదేవి లక్ష్మీప్రదం కూడా. నా పాచివాకిలి కాగానే ఈరోజు మాకు మంజీరా వాటర్ వస్తాయి. మినరల్ వాటర్ తాగే టైంలో మీరు మంజీరా వాటర్ ఏంటి పట్టుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? నాకు మినరల్ వాటర్ పడదు, అయినా కూడా నేను తాగను. అందుకే ఊరు జర్నీలు కూడా ఎక్కువ చేయను. మినరల్ వాటర్ తాగితే నాకు సిజరీన్ ఆపరేషన్ అయింది కదా, కుట్లు పెయిన్ అయిపోతూ ఉంటాయి, ఇంకా ఓవర్ హీట్ అవుతుంది. అందుకని నేను మంజీరా వాటర్ ఒకవేళ బాగా రావట్లేదు అనే అనుమానం ఉన్నప్పుడు నేను కాచుకొని తాగుతాను. చలికాలము వానాకాలం అయితే ఆల్మోస్ట్ వేడి నీళ్ళే తాగుతాను. ఉత్తి ఎండాకాలం బిందెలో వాటర్ తాగుతాను, అవి కూడా మంజీరా వాటరే తాగుతాను. మాకు ఇక్కడ డే బై డే మంజీరా వాటర్ వస్తుంది. అందుకని డైలీ అయితే తోమను, 1 వీక్ ఒకసారి బిందెలు తోముతూ ఉంటాను. వానాకాలం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చేటప్పుడు ఒక బిందెలో పట్టుకొని చూసుకున్నాక అప్పుడు బిందెలు అయితే తోముతాను. అన్ని నీళ్ళు కూడా ఖాళీ చేస్తాను, ఎందుకంటే పైపులు పగిలిపోయి మట్టి వాటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని అప్పుడు తోముతాను. ఇక్కడ రాగి బిందె, ఇత్తడి బిందె, స్టీల్ బిందెలు ఉన్నాయి. స్టీల్ బిందెలన్నీ ఫస్ట్ తోముకున్నాక పీతాంబరికి ఇత్తడి బిందెలు రాగి బిందెలు బాగా పోతాయి, అందుకనే తలతలా మెరిసిపోతూ ఉంటాయి. అందుకు నేను ఇక్కడ పీతాంబరిని ఉపయోగిస్తున్నా. చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఉన్నాయి, కానీ మళ్ళీ వెంటనే నల్లగా అయిపోతున్నాయి. అందుకని నేను పీతాంబరిని డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక 4-5 ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాను. ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. డీమార్ట్లో బయట కంటే కొంచెం తక్కువ ఉంది రేటు. బిందెలన్నీ తోముకున్నాక కాసేపు గోర్లిచ్చి పెడతా. అందులో ఉన్న వాటరు నల్లలో కడిగినవి కదా, అందుకని మళ్ళీ ఆ ట్యాంకులు కడగరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము ఉండే పోర్షన్లో 3 ఉంటాము. అందుకని పైన వాళ్ళు ఏ దానికి పట్టించుకోరు. మనం చేద్దామన్నా కూడా వాళ్ళు రారు ముందుకి. అందుకని నేను ఇక్కడ బకెట్లలో కూడా నీళ్లు పట్టుకుంటా. బియ్యం కడగడానికి, కందిపప్పు, కూరగాయలు కడుక్కోవడానికి పట్టుకొని స్నానానికి కూడా నీళ్ళు పట్టుకుంటా. డే బై డే వస్తాయి కాబట్టి ఎక్కువగా ఏం పట్టుకోకర్లేదు. 7-8 బిందెలు, 4-5 బకెట్లు పట్టుకొని వాటికి వాడుకుంటాం. నాలాగా ఇక్కడ మంజీరా వాటర్ తాగే వాళ్ళు ఫేవరెట్ ఎవరన్నా ఉన్నారా? మా బిందెలు తోమడం అయితే అయిపోయింది. ఎంత బాగున్నాయో చూసారా? బిందెలు తోమినప్పుడు అయితే ఎంత బాగుంటాయో. ఈ రాయి మీద పెడతా కదా, ఈ రాయిని కూడా 1 వీక్ ఒకసారి నీళ్ళు జల్లి మొత్తం తుడిచి అక్కడ బూజు చీపిరి కట్టతో కూడా మొత్తం ఊడ్చుకున్నాక అప్పుడు బిందెలన్నీ పైన పెట్టేసి అప్పుడు నీళ్ళ పైప్ తోటి నీళ్లు పట్టుకుంటా. అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, మా మంజీరా వాటర్ అయితే లోపలికి పైప్ వేసేసుకొని నేను పైప్తో పట్టుకుంటా, ఎందుకంటే నేను బయటకు వెళ్ళి మోసుకొని రాలేను. ఇంకా వాటర్ వచ్చిన తర్వాత 1 అవర్ వస్తుంది, అందుకనే బిఫోరే బిందెలన్నీ తోమేసి సర్దేసి పెడతాను. కొంతమందికి డౌట్ ఉంటుంది, ఏమని ఆక్వాగార్డు, ఈ ప్యూరిట్ ఇది ఇలాంటివి వాడుకోవచ్చు కదా, మినరల్ వాటర్ డైరెక్ట్ పైప్ కనెక్షన్ ఇచ్చేయచ్చు కదా అని. అసలు ట్యాంకులే కడగనప్పుడు మన మనసుకి తృప్తిగా ఉండడం కోసం చేసుకోవటం కాదుగా. ఇవి కూడా కరెక్ట్గా వస్తాయా అక్క అని మీరు అడగచ్చు, కానీ ఏమో నాకైతే ఈ నీళ్ళు అలవాటు అయిపోయినాయి. మినరల్ వాటర్ తాగితే నాకేంటో తాగినట్టు ఉండదు, హీట్ అయిపోతుంది బాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్నానం బిందెలన్నీ తోముకొని రెడీ పెట్టుకున్నాక స్నానం చేసి వచ్చి పట్టుకుంటా. ఎందుకంటే దేవుడికి కూడా శివుడు ఇంట్లో ఉన్నాడని చెప్పా కదా, డైలీ వాటర్ మారుస్తాను. అందుకనే స్నానం చేసి వచ్చాకనే నీళ్ళు అయితే పట్టుకుంటాను. నీళ్ళు పట్టుకునే ముందు పౌడరు బొట్టు అవన్నీ పెట్టుకొని అప్పుడు ఒక 10 మినిట్స్ అయింది. ఇప్పుడు వాటర్ వచ్చి రెడీ అయిపోయి దబదబ వాటర్ పట్టేసుకొని శివుడికి కూడా ఇక్కడ నీళ్ళు అయితే పట్టుకుంటాను. నీళ్ళు పట్టుకున్నాక ఇదైతే ఈరోజు వీడియో అయితే కాదు, ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, దబదబ పట్టేసుకొని ఆ బకెట్లలో కూడా పట్టుకుంటాను. ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేయాలని నేను ఒక విషయం చెప్పాను. డైలీ ఒకటేలాగా రొటీన్ ఉండదని, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్టులుగా ఉంది. ఇక్కడ ఈరోజు మాకు సడన్గా లేవగానే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక బ్యాడ్ న్యూస్. మా ఆయన వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట, బైక్ మీద ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ కాలేదు, ఆమెనే కళ్ళు తిరిగి పడిపోయిందని కొందరు, లేదు ర్యాపిడో అయినా స్కిడ్ అయిపోయి పడిపోయిందని. కానీ ఏది జరిగినా బట్ బ్యాడ్ లక్, సారీ.
నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేద్దామని అనుకున్నాను, కానీ అది చాలా చూడటానికి కూడా బాగాలేదు, అందుకని నేను ఆ క్లిప్ యాడ్ చేయలేదు. ఇక్కడైతే వాటర్ పట్టేసుకుంటున్నా స్నానానికి, కూరగాయలు కడుక్కోవడానికి, అన్నిటికీ కూడా. ఎందుకంటే ట్యాంకు బాగాలేదు. వాటర్ పట్టుకున్నాక ఇంకా దేవుడి సామాన్లు అన్నీ తోముకొని దేవుడి గదంతా శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేసుకోవాలి. ఈరోజు ఇది మండే రోజు వ్లాగ్. మండే ట్యూస్డే రెండు కలిపి ఉన్నాయి. ఇక్కడ బృందావనంలో కృష్ణుడిని చూపిస్తున్నా కదా, కృష్ణయ్యకి స్నానం చేపిస్తున్నా. అనుకోకుండా కృష్ణయ్యకి కూడా కృష్ణాష్టమి వచ్చింది. మనం ఆయన పుట్టినరోజు మనం ఘనంగా చేసుకోవాలి కదా. నేను కృష్ణాష్టమి వ్లాగ్ స్పెషల్ది పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నా మార్నింగ్ రొటీన్లో ఇది కొంచెం క్లిప్ యాడ్ చేశాను అంతే. ఇలా పెట్టిన తర్వాత షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. అప్పుడు కొంతమంది చెప్పారనమాట, పైతోటి ఇలా అడగద్దు, స్నానం చేయించకూడదు, సహస్రధార పాత్ర పెట్టాలి అని. కానీ ఎప్పుడు పెడతాను, ఈసారి హడావిడిలో నల్లా బంద్ అయిపోతుందని అన్ని విగ్రహాలు అయితే కడిగేసి కన్నయ్య దగ్గర టేబుల్ మీద పెట్టడానికి నేను ఇక్కడ పాతది తీసేసి కొత్తది పెట్టాను. అయితే ఇది పాతది, ఇప్పుడు వేస్తున్నది కొత్తవి. ఇవి శాల్వాలు. మేము కొన్ని భజనలకి వెళ్తాము, అప్పుడు శాల్వాలు కప్పుతారు కదా, అవి దేవుడికి ఉపయోగిస్తాను. అవి మనకు చలికాలం కూడా ఉపయోగపడు. ఈరోజు స్మూతీ తాగలేదు, పల్లీల పచ్చడి ఇడ్లీ చేసుకొని లేట్ అయిపోయింది. 12 o'clockకి టిఫిన్ చేసాం. నేను కృష్ణాయని కడుక్కొని నీళ్ళు పట్టుకొని బిందెలు తోముకొని, అంటే ఒక్క పని ఎక్కువైందంటే చాలు, ఇంట్లో ఆ పని ఈ పని అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది. ఇక్కడైతే ఇడ్లీ వేసుకొని తిని 3ంటికే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇడ్లీ బ్యాటరు నేను చూపించాను నా మార్నింగ్ రొటీన్లో. 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల రవ్వ పోసుకుంటా. అమ్మ బ్రాండ్ కానీ లేదా లలిత బ్రాండ్ కానీ యూస్ చేస్తా. ఈ 2 తప్పనించి, లేకపోతే అది రైస్ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రైస్ రవ్వ, అది మెత్తగా వస్తుందని మా అమ్మాయి వద్దన్నది. అందుకు ఇక్కడ నేను మామూలుగా లలిత బ్రాండ్ది యూస్ చేశాను. ఇడ్లీలు అయితే బాగా వచ్చాయి. అంతకుముందు దిబ్బ రొట్టె వేసాను. దిబ్బ రొట్టె కూడా పొంగక ముందు ఇడ్లీ పిండితోటి దిబ్బ రొట్టె బాగుంటుంది, పొంగాకైతే దిబ్బ రొట్టె బాగుండదు. అది నా ఉద్దేశం. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. పల్లీల పచ్చడి, కొబ్బరి ఇవన్నీ వేసుకొని పల్లీల పచ్చడి ఇలా చేసుకుంటే బాగుంటుంది. టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఒక్కొక్కసారి వేస్తాను, లేకపోతే ఒక్కొక్కసారి వేయను. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి ఫ్రై అయిన తర్వాత చల్లగా అవ్వాలి. ఏ పచ్చడైనా టేస్ట్ రావాలనంటే మనం చల్లగా అయినాకనే చేసుకోవాలి. ఇంకొకటి, టమాటాలు ఉడికిన తర్వాత దానిపైన ఉన్న లేయర్ అయితే తీసేస్తాను. ఇక్కడ సాల్ట్ మర్చిపోయాను, అందుకనే సాల్ట్ మళ్ళీ వేసి తిప్పుతున్నా. ఇక్కడ అంతా హడావిడి. ఇక్కడ రాధమ్మని కూడా లేట్ చేసేసరికి ఈరోజు టిఫిన్ చేయాల్సి వచ్చింది. మధ్యలో రాధమ్మని చాలా బాగా అలంకారం చేశాను. ఇక్కడ పచ్చడి రెడీ అయింది. ఇడ్లీలు అయితే తినేస్తున్నాం. నెయ్యి వేసుకుంటా ఇడ్లీలో, బాగుంటుంది. కానీ ఇడ్లీలు చల్లగా అయితే బాగుండవు. బయట టిఫిన్కి వెళ్ళినా కూడా ఇడ్లీ వేడిగా ఉంటేనే ఇడ్లీ తింటాను. ఇంట్లో కూడా వేడిగా ఇడ్లీ అయితే తినేసాను. ఇడ్లీ తిన్నాక కొంచెం చిన్న పనులు ఉండే. నేను ఈరోజు కృష్ణాష్టమి అని చెప్పా కదా, మండే రోజు అటుకులు, పాలు, చక్కెర వేసి నైవేద్యం పెట్టాను. 4 ఇడ్లీలు తిన్నాక ఆ ప్రసాదం కూడా నేను తినేసాను. చాలా బాగుంది. పల్లీల పచ్చడి, ఇడ్లీ, ఈ కాంబినేషన్ మీకు కూడా ఇష్టమా? తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషనే. అన్నము, పాలకూర, టమాటా వేసి పప్పు చేశాను. ఇక్కడ నేను 3 పప్పులు వేస్తాను. పెసరపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, కందిపప్పు కూడా కొంచెం వేసి పాలకూర పప్పు చేస్తాను. ఇక్కడ గోంగూర పచ్చడి చూపించింది, అందుకనే 3ంటికి ఇంకెన్ని చేస్తాను. పెరుగు, గోంగూర పచ్చడి, పాలకూర పప్పు. గోమాత వచ్చి కూర్చుంది చూడండి ఇంటి ముందరకి ఏమన్నా పెట్టమని. ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది. కృష్ణాష్టమి కన్నయ్యకి ఎంతో ఇష్టం కదా గోవులంటే. గోవులతోటే ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన. గోవు వస్తే తోటకూర, యాపిల్ పెట్టాను నేను ఈరోజు.
అరటిపండు కానీ, తోటకూర కానీ, టమాటా కానీ, ఆలుగడ్డ కానీ, వంకాయ కానీ ఏదైనా సరే శుభ్రంగా ఉంటేనే ఆవుకు కూడా నేను పెట్టేది. ఇక్కడ మంగళవారం రోజుకైతే వచ్చేసాను. శనగపప్పు, కందిపప్పు, బియ్యము అన్నీ నానబెట్టుకున్నాను. అక్కడ కనిపించేవైతే బాదం పప్పు. మార్నింగ్ ఒక 4-5 తినడం అలవాటు. ఇక్కడ శనగలు నానబెట్టుకుంటే ముత్తైదువులకి ఇవ్వడానికి. శ్రావణ మాసం ఇది 4వ వారం కదా, ఇంకొక వారం కూడా ఉంది అని అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీ అయితే నాకు రాలేదు. ఇక్కడ 4వ వారం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవంగానే పసుపేసి నానబెట్టుకోవాలి ఇలా శనగలు. ఇక్కడ నేను ఆమవడలు రెడీ చేస్తున్నాను. ఆమవడలు షార్ట్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 3 నైవేద్యాలని పెట్టాను నేను. ఒకసారి చూపిస్తావా నాకు? ఇల్లంతా చాలా చాలా ఆగంగా ఉంది. తర్వాత ఇవన్నీ నీట్ చేసుకోవాలి. ఇక్కడ చలిమిడి జ్యోతులు చేసుకోవడానికి బెల్లము, బియ్యపిండి, కొంచెం నెయ్యి వేసి అయితే కలుపుకోవాలి. ఇక్కడ కూరగాయలు తీసుకొచ్చాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. సొరకాయ, బెండకాయ, టమాటా, ఆలుగడ్డ అన్నీ నైటే తీసుకొచ్చి పెట్టుకున్నాను. జ్యోతులు చేసుకోవడానికి బియ్యపిండి, బెల్లము, నెయ్యి, పాలు కూడా వేసుకోవచ్చు. ఈరోజైతే పాలు అయితే పోసుకోలేదు. సొరకాయ అయితే చాలా లేతగా ఉందని చెప్పి సొరకాయ తీసుకొని వచ్చాను. ఇక్కడ ఆమవడల్లోకి కందిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంగువ వేసి మెత్తగా అయితే పట్టాను. కృష్ణాష్టమి మధ్యలో మంగళవారం కూడా ఉందిగా, అంటే వైష్ణవులు చేసుకుంటారు, కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను. 5 జ్యోతులు మంగళవారం 4వ వారం కూడా నిర్విఘ్నంగా అమ్మవారి దయతో మంగళవారం నోమైతే శ్రావణ మంగళగౌరి మొదటి వారం నుంచి చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ ఆమవడలు ప్రిపేర్ చేశానన్నా కదా, ఆమవడలు చక్కెర పొంగలి కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా వంట కూడా చేసేసాను ఈరోజు నేను దబ్బునే. అన్నము, బెండకాయ కూర, టమాటా ఆవకాయ పెట్టాను. టమాటా ఆవకాయ వేసుకొని అయితే మా లంచ్ ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మేమైతే తినేసాము. టమాటా ఆవకాయ కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ మళ్ళీ కూడా కావాలంటే కామెంట్ చేయండి. టమాటా ఆవకాయ వేడి వేడి అన్నంలో బాగుంటుంది. ఇది 1 వీక్ అయినా కూడా ఉంటుంది నేను చేసే టమాటా ఆవకాయ. ఇక్కడ తిరగమూత నువ్వుల నూనెతో పెట్టాను. ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు. ఇంగువ కూడా నేను పాలింగువ వాడతాను. ఇక్కడ నెయ్యి కూడా, ఇంకా పెరిగేసుకొని మా లంచ్ అయితే కంప్లీట్ అయింది. నేను ఫుల్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.